హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. సార్ నమస్తే. సార్ మళ్ళీ కొత్త డౌట్తో వచ్చిన. ఇప్పుడు స్విచ్ బోర్డ్ ఉంది, డైరెక్ట్ నేను వేలు పెట్టాను అనుకోండి, నాకు పవర్ షాక్ కొట్టుద్ది, కరెంట్ షాక్ కొట్టుద్ది. ఈ అడాప్టర్ కొడితే కొట్టదు, కొట్టకపోగా మళ్ళీ అడాప్టర్ ద్వారా త్రూ ఈ వైర్ ఏదైతే ఉంది వైర్ ద్వారా నేను ఎప్పుడైతే నా మొబైల్ అటాచ్ చేస్తానో ఇది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో ఈ ఛార్జింగ్ అవ్వడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే దీంట్లో 4 టెక్నిక్స్ ఉన్నాయి మొత్తం లోపల. అడాప్టర్ లోపల 4 ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి సార్. ఏంటిదంటే ఫస్ట్ మన భారతదేశంలో కరెంట్ అనేది హౌస్ హోల్డ్ కు 230 వోల్ట్ల వోల్టేజ్ తో వస్తుంది. అంటే ప్రతి ఇంటికి 200, ఇండియాలో 230 230 వోల్ట్స్ తో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది అని అంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, 230 వోల్టేజ్. ఇది దేశం బై దేశం మారుతుంది. ఓకే, ఇది గృహ అవసరాల నిమిత్తం మాత్రమే. కమర్షియల్ అయితే మళ్ళీ చేంజ్ ఉంటుందా సార్? ఏ అవసరమైనా కూడా 230 మీటర్ దగ్గర 230 వస్తుంది. ఓకే రైట్. ఈ 230 హౌస్ హోల్డ్ పీపుల్ కి ఇస్తారు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. అంటే ఇప్పుడు మనము పవర్ మన ఇంట్లో సాకెట్ లో పెడితే అందులో నుంచి మనం వోల్ట్ మీటర్ పెట్టి కనెక్షన్ చూస్తే 230 చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ ఉంది అనుకో, ఈ ఫోన్ 230 డైరెక్ట్ దీనికి ఇచ్చినట్లయితే ఇది బ్లాస్ట్ అవుతుంది. ఓకే రైట్. సపోజ్ కాబట్టి ఏం చేయాలి, మనం ఆ 230ని తగ్గియడానికి ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్లు వాడతాం అన్నట్టు. ఫస్ట్ దీన్ని ఏమంటామంటే దీన్ని పవర్ కన్వర్టర్ అని కూడా అంటాం. ఏమంటాం? పవర్ కన్వర్టర్. ఈ అడాప్టర్ ను పవర్ కన్వర్టర్ అని అంటాం. పవర్ ను ఇది కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే కన్వర్ట్ చేయడానికి 4 ఉంటాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటది. ఏంటిది? ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్లు మనం హై ఎక్స్టెన్షన్ ట్రాన్స్ఫార్మర్లు కదా, అట్లనే దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటది. ఓకే, మీరు ట్రాన్స్ఫార్మర్స్ అనేది అడాప్టర్ లో ఈ అడాప్టర్ లో మొత్తం 4 ఎలక్ట్రానిక్ భాగాలు ఉంటాయి. ఓకే. దాంట్లో మొట్టమొదటిది ట్రాన్స్ఫార్మర్. ఇది ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అని అంటే ఈ 230 వోల్టేజ్ ఉన్నటువంటి ఏసీ పవర్, ఇది ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది ఆల్టర్నేటింగ్ పవర్. ఈ ఆల్టర్నేటింగ్ పవర్ ను 230 మీకు 60 వోల్టేజే కావాలనుకో, ఇది 60 వోల్టేజ్లకు కన్వర్ట్ చేస్తుంది. ఏది? ట్రాన్స్ఫార్మర్ అనేది. అందుకనే దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది 230 నుంచి 60 వోల్ట్లకు సంబంధించినటువంటి ఒక కాయిల్ దీంట్లో ఉంటది. అంటే మనం ఫస్ట్ ఇది ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది, ఏసీ పవర్ ను అంటే హై వోల్టేజ్ పవర్ ను లో వోల్టేజ్ పవర్ గా కన్వర్ట్ చేస్తుంది. హై వోల్టేజ్ పవర్ ను లో వోల్టేజ్ పవర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది. ఇది కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ఏంటిది? ఆల్టర్నేటింగ్ కరెంట్. మనం ఫోన్లకు కానీ టీవీలకు కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇయ్యం, మనం డైరెక్ట్ కరెంట్ ఇస్తాం అన్నట్టు. డైరెక్ట్ కరెంట్ ఇవ్వడం కోసం రెక్టిఫైర్స్ అనేటటువంటి ఇంకొక సర్క్యూట్ దీంట్లో ఉంటది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రెక్టిఫైర్. ఈ రెక్టిఫైర్ అంటే ఏంటిది అంటే ఏసీ కరెంటును డిసి కరెంట్ గా మార్చేటటువంటి ఒక డివైస్. ఇది ఒక సర్క్యూట్. ఏసీ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ను డైరెక్ట్ కరెంట్ గా మారుస్తుంది. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటిదో మీకు చూపిస్తా. అంటే ఇప్పుడు ఇది టైమ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వోల్టేజ్ వై యాక్సిస్ మీద తీసుకున్నాం అనుకో, ఇది 0 టైం దగ్గర ఇక్కడ ఉంది, తర్వాత కొంచెం టైం దగ్గర ఇట్లా మారుతుంది వేవ్. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వేవ్ అనేది ఇట్లా చేంజ్ అవుతుంది. అంటే దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటాం. డైరెక్ట్ కరెంట్ అంటే ఇది టైం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వోల్టేజ్ వై యాక్సిస్ మీద తీసుకున్నాం అనుకో, ఏ టైం కూడా కరెంట్ అదే మారదు, ఒకే డైరెక్షన్ లో పోతుంది అన్నట్టు. దీన్ని డైరెక్ట్ కరెంట్ అంటాం. అంటే దీంట్లో మళ్ళీ ఈ రెక్టిఫైర్ లో 2 రకాల రెక్టిఫైర్లు ఉంటాయి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, 2 ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని ఉంటాయి. ఈ ఏం చేస్తుంది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ద బీమ్ ను తీసేస్తుంది. రైట్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటిది అంటే ఈ హాఫ్ ఆఫ్ ద బీమ్ ను తీసేసి ఇక్కడ అవుట్పుట్ ఇట్లా ఇస్తుంది అన్నట్టు. అవుట్పుట్ ఇట్లా ఇస్తుంది. రైట్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుంది అని అంటే ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ బొమ్మ, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే ఫుల్ బొమ్మని ఇట్లా ఇస్తుంది, ఒకే డైరెక్షన్ లో ఇస్తుంది, కింద ఉండదు ఇక వేవ్.
అర్థమవుతుందా? కింద ఉండదు, అంత పైనే ఉంటది అన్నట్టు. ఇది Okay. ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ రెక్టిఫైర్లను దేని అంటే ఈ రెక్టిఫైర్లో ఏదో ఒక ఎలక్ట్రానిక్ వాడాలి కదా, ఎలక్ట్రానిక్ డయోడ్లను ఈ రెక్టిఫైర్ కోసం వాడతాం. డయోడ్స్ ను వాడతాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేసింది, హై వోల్టేజ్ పవర్ ను లో వోల్టేజ్ పవర్ గా మార్చింది, కన్వర్ట్ చేసింది. ఇప్పుడు ఈ లో వోల్టేజ్ పవర్ ఏసీ అన్నట్టు, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ను ఇట్లా డైరెక్ట్ కరెంట్ గా మార్చడానికి రెక్టిఫైర్ అనే దాన్ని వాడినాం. ఈ రెక్టిఫైర్ ఆడితే ఈ రెక్టిఫైర్ మొత్తం ఉండదు, అంటే కొంత ఏసీ పార్ట్ ఉంటది దీంట్లో, మొత్తం డీసీగా కన్వర్ట్ చేయదు. కాబట్టి ఫిల్టర్ వాడతాం. ఫిల్టర్ మనం ఇప్పుడు వాటర్ ఫిల్టర్లు ఎట్లా వాడతామో ఫిల్టర్ వాడతాం అన్నట్టు. అంటే ఫిల్టర్ అనేది ఒక సర్క్యూట్. ఇది దేని కలుపుతాము అంటే ఫిల్టరు, కెపాసిటర్, తర్వాత రెసిస్టెన్స్, కెపాసిటర్ సి, రెసిస్టెన్స్ ఆర్. ఈ ఆర్ సిని యూజ్ చేసి ఫిల్టర్ గా వాడతాం. తర్వాత ఇండక్టర్, తర్వాత రెసిస్టెన్స్ ఆర్, ఈ రెండింటిని కూడా యూజ్ చేసి కూడా మనం ఫిల్టర్ గా వాడచ్చు. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఇందులో అంటే ఈ రెక్టిఫైర్ నుంచి వచ్చినటువంటి వేవ్ లో ఏమన్నా ఏసీ పార్ట్ ఉంటే, ఏసీది ఏమన్నా ఉంటే ఆ ఏసీని తొలగిస్తుంది అన్నట్టు. ఫిల్టర్ ఏసీని తొలగించిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ఒక మొబైల్ పెట్టినాం, కనెక్షన్ పెట్టినాం. ఒక మొబైల్ ఉందనుకో, ఈ మొబైల్ కనెక్షన్ పెట్టినాం. ఇది కాన్స్టెంట్ గా వోల్టేజ్ రావాలి. సపోజ్ 60 వోల్టేజ్లు ఇవ్వాలనుకో, 60 వోల్టేజ్లు పెట్టినాం అనుకో, కానీ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అయింది అనుకో, ఈ మొబైల్ ఖరాబ్ అవుతుంది, పాడైపోతుంది. వోల్టేజ్ ఫ్లక్చువేట్ కాకుండా స్టెబిలైజర్ వాడతారు కదా, స్టెబిలైజర్ వాడడానికి దీంట్లో వోల్టేజ్ రెగ్యులేషన్ సర్క్యూట్ అనేది ఒకటి ఉంటది. వోల్టేజ్ రెగ్యులేషన్ సర్క్యూట్. ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ నుంచి వచ్చినటువంటి డీసీ బీమ్ ను వోల్టేజ్ ని ప్రాపర్ గా రెగ్యులేట్ చేస్తుంది అన్నట్టు. అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఇస్తుంది. ఈ వైర్ లో నుంచి కాన్స్టెంట్ వోల్టేజ్. ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వడం బట్టి మన డివైజులు ఛార్జింగ్ అవుతాయి అన్నట్టు. అంటే అది 60 వాల్ట్లు ఉంటే 60 వాల్ట్, 60 వోల్ట్లు ఉంటే 60 వోల్ట్లు, 30 వోల్ట్స్ ఉంటే 30 వోల్ట్స్, 40 వోల్ట్స్ ఉంటే 40 వోల్ట్స్. సపోజ్ ల్యాప్టాప్ అనుకో, ల్యాప్టాప్ కొంచెం వోల్టేజ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఫోన్ కొంచెం వోల్టేజ్ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది, మన ఐప్యాడ్ కొంచెం వోల్టేజ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మన డివైస్ బట్టి. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే సార్, ఈ అడాప్టర్లలో కూడా ఈ మధ్యలో చాలా చేంజెస్ వచ్చాయి. 30 వాట్స్ అడాప్టర్స్ అని, 60 వాట్స్ అడాప్టర్స్ అని, స్పీడ్ గా ఛార్జింగ్ అవడానికి హై అడాప్టర్స్ వాడుతున్నారు. అదే దాంది అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే అన్నట్టు. అంటే ఇప్పుడు మనం 230 వోల్టేజ్ ఉన్నది కదా, ఈ 230 వోల్టేజ్ ని నీ డివైస్ 30 వాట్స్ కే పనికొస్తే, 30 వోల్టేజ్ కే పనికొస్తే మనం అక్కడ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 230 నుంచి 30కి తీసుకొచ్చేటటువంటి ట్రాన్స్ఫార్మర్ వాడతాం. అసలు క్యాజువల్ గా ఏంటిదంటే ఇప్పుడు మనం హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లు అని ఉంటాయి, 33 kV ట్రాన్స్ఫార్మర్లని మనకు బయట పోతుంటే కనిపిస్తాయి రోడ్ మీద ఉండేటి. 33 kV అంటే 33,000 వోల్ట్లు. ఆ ట్రాన్స్ఫార్మర్ పెద్దది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి చిన్న సబ్ స్టేషన్ ఉంటది. ఈ సబ్ స్టేషన్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటది కదా, ఈ 33 kV దీన్ని ఇది ఏం చేస్తుంది అంటే ఈ మనం హౌస్ హోల్డ్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉన్నది అనుకో, ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటారు, చిన్న ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో ప్రతి అపార్ట్మెంట్ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోమని చెప్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే ఈ 230 వోల్టేజ్ 233 kV వచ్చేటటువంటి దాన్ని 230 గా మారుస్తుంది అన్నట్టు. ఇది కూడా ట్రాన్స్ఫార్మరే, అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే. ఈ 230 మన అందరి ఇళ్లకు సప్లై చేస్తుంది భారతదేశం. ఆ అందరి ఇళ్లకు 230 అన్నిటికీ మనకు ఉపయోగపడదు. కాబట్టి ఈ అడాప్టర్ ఏం చేస్తుంది, మనకి ఎన్ని వోల్టుల డివైస్ అవసరమో అన్ని వోల్టుల డివైస్ సంబంధించినటువంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం అన్నట్టు. సపోజ్ ఇది మనం బెడ్ ల్యాంప్ ఒకటి ఉంటది. ఇప్పుడు బెడ్ ల్యాంప్ ను మీరు డైరెక్ట్ 230 ఇస్తే ఎగిరిపోతుంది పట్న. మామూలుగా 0 వాట్స్ బల్బ్ అంటారు. 0 వాట్స్ బల్బ్ అంటే అది ఏం చేస్తుంది అంటే 230 వోల్టేజ్ ని 0 వోల్ట్ గా మార్చడం కోసం ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ను పెడతాం అన్నట్టు బోర్డులో వెనుకకు. కాబట్టి ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇస్తేనే పనిచేస్తుంది. వేరే డైరెక్ట్ ఇచ్చినాం అనుకో అది ఎగిరిపోతుంది అన్నట్టు. 230 డైరెక్ట్ ఇస్తే ఎగిరిపోతుంది. ఇట్లనే మనం ఈ అడాప్టర్ వాడకుండా డైరెక్ట్ వాడినాం అనుకో బ్యాటరీ అనేది ఏమవుతుంది, బ్యాటరీ పేలిపోతుంది. సో దాన్ని బట్టి ఇది అడాప్టర్ పనిచేయడానికి ఈ 4 ఎలక్ట్రానిక్ గూడ్లు, అది ఇంజనీరింగ్ మిరాకిల్ అని
4 ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లోపల ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్, 2 రెక్టిఫైర్, 3 ఫిల్టర్, 4 వోల్టేజ్ రెగ్యులేషన్ సర్క్యూట్. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సైన్స్ అంటే ఎలక్ట్రానిక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది వీడియో? ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా మీ ఫోన్లో వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.